ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడతావా? ఆయన వయసు గురించి నువ్వు మాట్లాడతావా? సిగ్గు అనిపించట్లా? పారిపోయావు, గోడూరుకి పారిపోయావే ఆ కేసులో, బియ్యం కేసులో. అడ్రస్ లేకుండా పోయారే, తండ్రి కొడుకులు ఇద్దరు మొత్తం ఇల్లంతా సర్దేసుకుని వెళ్ళిపోయారే. ఏదో పోటుగాళ్ళలాగా వచ్చినప్పుడు మాట్లాడుతున్నావు. గుడివాళ్ళలో గుద్దుతున్నారని చెప్పి ఇంట్లో పడుకుని నన్ను హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి సిగ్గు లేకుండా సిగ్గుమాలినటువంటి మాటలు మాట్లాడుతున్నావే. అసలు బాబు గారి గురించి అసలు మాట్లాడటానికి మీకు అర్హత ఉందా? వయసు గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ 18 గంటలు కష్టపడతా ఉన్నారు. ఇవాళ ఈ వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం కష్టపడతా ఉన్నారు. నీ బీపీ షుగర్లు వేసుకుని ముసుగుదాన్ని పడుకునే రకం నువ్వు, అది అందరికీ తెలుసు. ఇంటికి వస్తే సమస్యల కోసం వస్తే తలుపులు వేసుకుని గెళ్ళెట్టుకు పడుకున్న రోజులు పడిగాపులు పడ్డారు. అవన్నీ మాకు తెలీదా? బందర్లో ప్రజలు తెలీదా? అందరికీ తెలుసు. ఇవాళ అచ్చోసిన ఆంబోతులాగా తయారయ్యి ఆ అమ్మాయి గురించి బీసీ కార్డు ఉపయోగించాలని చెప్పి ఏంటి నీచ సంస్కృతి? మీరు కాదా ఆ అమ్మాయిని దుట్టా రామచంద్రరావు కూతుర్ని పెట్టడానికి మీరు ఆ రోజున జడ్పీ చైర్మన్గా కొడాలి అని నువ్వు, జోగి రమేష్ గారు, ఈ నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒత్తిడి చేయలేదా? మిమ్మల్ని మీ మీద నమ్మకం లేక బందరు వచ్చినా ఓడగొడతారు, పెడనెల్లా ఓడగొడతారని చెప్పి గుడ్లవల్లేరులో పెట్టి గెలిపించి ఆ అమ్మాయికి జడ్పీ చైర్మన్ అయితే ఇవాళ మీ స్వయంగా నాకు వాళ్ళ మామగారే వచ్చి చెప్పారు. అతను బ్రాందీ షాపులో ఉన్నాడు. బందర్లో షాప్ వస్తే అతనికి షాప్ పెట్టుకుంటాకి ఇబ్బంది పెడితే చాలా రకాలు, 3-4 చోట్ల పెడితే వాళ్ళకి పర్మిషన్ లేకుండా చేస్తే చివరికి తెలిసిన వ్యక్తిని పట్టుకుని ఎక్కడో ఒక షాప్ పెట్టుకుంటే అది కూడా నడవకుండా చేయడానికి ప్రయత్నం చేశారు. మీరు కాదా దుర్మార్గులు? ఇప్పుడేమో అమ్మాయిని బీసీ గౌడ రాష్ట్రం అంతా చేయండి అని చెప్పి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం. నిజంగా ఇది ఇట్లాంటి వ్యక్తులు అసలు రాజకీయాలు కాదు, అసలు మనుగడ సాగించకూడదు. వీళ్ళు పనికిరారు. వీళ్ళు మీరు పనికిరారనే 50,000 ఓట్లతో ఓడగొట్టారు మిమ్మల్ని. బందర్ నియోజకవర్గంలో 151 సీట్ల నుంచి 11 సీట్లకు దిగజార్చారు మిమ్మల్ని. ఇదే సంస్కృతి మీరు కొనసాగితే 0. వైఎస్ఆర్ పార్టీ కేర్ ఆఫ్ 0. ఎందుకంటే ఏమీ ఉండదు. ఇవాళ మేము ప్రజలకు ఇచ్చినట్టు మా ప్రశాంత్ రెడ్డి చూసాం ఆవిడ గురించి కూడా మాట్లాడదు. ఆవిడ నాకు మూటలు ఇస్తుందంట, దానికోసం ఆవిడ మహాతల్లి అయిందని చెప్పి మాట్లాడుతున్నారు. నేను ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ నాకు తల్లే. ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఆడపిల్ల నాకు చెల్లె. పిచ్చి వాగుడు ఆడవాళ్ళ విషయంలో మాట్లాడితే తాట తీస్తాం. ఇవాళ ఏదో కాకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా మేము ప్రజలకి జవాబుదారులుగా ఉండాలి కాబట్టి మీరు రోడ్ల మీద తిరుగుతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. మాకు చేతకాగా కాదు, మేము చావసచ్చి కాదు, కానీ మాకు కొన్ని విలువలు ఉన్నాయి. నువ్వు అక్రమంగా కేసు కట్టినా మౌనంగా ఉన్నా, అక్రమంగా నా మీద ఇంటి మీదకి అనేక సార్లు పోలీసులు పంపించినా మౌనంగా మదనపడ్డాం లోపల. కేవలం నువ్వు చేసినటువంటి కార్యక్రమాల వల్ల మా మావయ్యను పోగొట్టుకున్నాం. కానీ ఏ రోజు నేను మాట్లాడలే. మానసికంగా ఆయన మీరు అక్రమంగా పెడుతున్నటువంటి కేసులకి, నా మీద పెడుతున్నటువంటి కేసులకి కృంగిపోయి ఆయన చనిపోవడం జరిగింది. మేము ఎక్కడ కూడా మీకులాగా నీచంగా మాట్లాడాం. ఆయన పట్టుకుని నువ్వు ఎన్ని మాట్లాడినావో నాకు తెలుసు. కష్టపడి ఆయన కూడా చిన్నప్పటి నుంచి కష్టపడి మాతో పాటు మేము అందరం కలిసి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం. ఆకలి బాధలు తెలిసిన వాళ్ళం. అర్ధరాత్రి నిద్ర లేకుండా పనిచేయించి వ్యవస్థలు నడిపిన వాళ్ళం. నువ్వు మా గురించి మాట్లాడతావా? ఇవాళ మీరు దోచుకుని ఎంతెంత దోచుకున్నా, ఎస్కులు నువ్వు దోచుకోలేదా? పామర్లో దోచుకోలేదా? ఇవన్నీ తెలీదా? కొడాలని మీరంతా కలిసి ఏ రంగం దోచుకున్నారో మాకు తెలీదా? రాష్ట్ర ప్రజలకు తెలీదా? ఇవాళ నేను చూపిస్తా, మొత్తం చిట్టా ఉంది. బినామీ ఆస్తులు మీ తల్లి, మీ అత్తగారి పేరు మీద
మీ భార్య గారి పేరు మీద 2004 నుంచి 2024 వరకు లిస్ట్ ఉంది. అవన్నీ కూడా ఎంక్వైరీ జరుగుతున్నాయి. అయిపోయిందిలే, నేనేదో మాట్లాడేస్తాను, నన్ను అరెస్ట్ చేస్తే నాకు సింపతి వస్తుందనో. అవినీతి చేసిన వాడిని ఎవరూ హర్షించరు. ఇవాళ మీరు చేసే ప్రతిదీ నోట్ అవుతుంది, కౌంట్ అవుతుంది, ప్రతిదానికి మూల్యం చెల్లించుకోవాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో మీరు అవమానపరిచినటువంటి విధానానికి ఒకడికి రొంగెలిసిపోయింది. ఇంకోడేమో అదేంటి ఏమంటారు, దాన్ని జాకెట్ వేసి తిరుగుతున్నాడు. అదేలే బ్యాకెట్ జెల్టో దాన్ని ఏమంటారు నాకు తెలియదు, కానీ అది వేసి తిరుగుతున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇటు గోసెట్టు తిరుగుతుంది. ఇట్లాగే మాట్లాడితే ప్రజలు ఆల్రెడీ పైన చొక్కా ప్యాంటు ఓడదీశారు. చూశారు కదా మొన్న ఎలక్షన్స్లో 94% మ్యాండేట్ ఇచ్చారు. 94% మ్యాండేట్ వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాకు ఇచ్చారు. అలా మేమేం విర్రవేగట్లేదే. మేము తలుసుకుంటే వచ్చిన తొలి రోజే మీరు జైల్లో ఉండేవాళ్ళు. అలా మేము చేయలేదే. నువ్వు బియ్యం కేసు వచ్చినా న్యాయంగా విచారణ చేయమన్నా, లేదంటే తెల్లారే నేను తీసుకెళ్ళి లోన్ వేసేవాళ్ళే. ఇళ్ల పట్టాలది లేదా, ఇవన్నీ మేమేమి వాంటెడ్గా మేము చేసినవి కాదు కదా, నువ్వు చేసిన తప్పిదాలే. ఇవాళ అక్రమాస్తుల కేసులు ఖచ్చితంగా మీ చేసినటువంటి దుర్మార్గాలు, మీరు చేసినటువంటి అరాచకాలు మొత్తం బయటకు వస్తాయి. మచిలీపట్నంలో ఉన్న ఎలక్షన్స్లో మరి ఆ గౌడ సోదరులు మీరు కొట్టలేదా? పోతేపల్లిలో అప్పుడు బీసీ కదా వాళ్ళు. సుల్తానగర్లో బ్యానర్ చింపేసి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టించింది వాళ్ళు బీసీలు కాదా? నువ్వు బీసీల గురించి మాట్లాడుతున్నావంటే నిజంగా ఇది చెప్తున్నా, ఇది కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, చివరికి కుటుంబాల్లో కూడా పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబం చూశారు కదా. ఆ కుటుంబం ఏంది, గొడ్డలిపోటు, తర్వాత గుండెపోటు, చెల్లొచ్చి పట్టుకుంది కాబట్టి మళ్ళీ గొడ్డలపోటు వచ్చింది. ఆ గొడ్డలపోటు అరెస్ట్ కాకుండా చూసుకున్నాడు. ఆ సంస్కృతి, ఆ విష సంస్కృతి, వాళ్ళ యొక్క విధానాలు ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానమే ఇవాళ మన ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఒక దరిద్రం అని చెప్పొచ్చు. డెఫినెట్గా మేము ప్రజల పక్షాన ఉంటాం. ప్రతి దానికి మేము జవాబుదారీగా ఉంటాం. సైకో ఏం చేసాం? సైకోకి ఎవరు సైకోలు అంటే ఎవరంటారు? పామర్లోనేమో అది పల్నాడులో కారుతో తొక్కిచ్చారు. ఎవరైనా సింగయ్యని కారుతో తొక్కిచ్చేసి చంపేశారు. దళితుడైనటువంటి సింగయ్యని. తర్వాత ఏం చేశారు? మళ్ళీ రప్ప రప్ప సినిమా డైలాగ్ అంటాడు జగన్మోహన్ రెడ్డి. రప్ప 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 సినిమా డైలాగ్లో చెప్తే తప్పు అనేవాడిని సైకో అంటారా? అది అంటాం తప్పురా బాబు అన్నవాడిని సైకో అంటారా? అట్లాగే రప్ప రప్ప కాదు కన్ను కొట్టి వేసేయమని చెప్పేవాడు సైకో అంటారా? తెల్లారెళ్ళి పలకరించాలి సార్, రాత్రి వేసేయాలన్నా పొద్దున్నెళ్ళి పలకరించేవాడిని సైకో అంటారా? సైకో అంటే ఏంటి? అయ్యా పేరు నాని గారు సమాధానం చెప్పండి. సైకో అంటే ఎవరు? అంటే రాత్రి చంపేసి పొద్దున్న వెళ్ళి పలకరిస్తే నీకు తెలుసు, మీ నటన మాకు తెలుసు. మీ నటన పొద్దున్నే వెళ్ళి ఆ శ్మశానంలో పడుకోవటాలు అన్నీ మాకు తెలుసు. మీరు చేసినటువంటి రప్పరప్పలు అన్నీ తెలుసు అందరికి. వాళ్ళ సైకో అంటారా? లేదా నేను ఆ మాట అనలేదు, నేను అంటే రాత్రి కాదు పగలే వేసేయమంటానని చెప్పి మాట్లాడింది వాస్తవం కదా, వాణ్ణి సైకో అంటారు. మళ్ళీ వచ్చి లేదు నేను ఆ మాట అనలేదు, అసలు అనవసరంగా దీన్ని ఇచ్చేస్తున్నారని చెప్పి మాట్లాడండి. ఇంకేమంటారు? వయసు వచ్చింది, కొద్దిగా ఇంగిత జ్ఞానం తెలుసుకోండి.